శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం 2025వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారం బాగుంది. మరి మిగతా పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. మరి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే ఇతరత్ర 6 గ్రహాల వ్యతిరేకత ఉన్నది అని కదా మనం అర్థం చేసుకోవాలి. అంటే దీనికి ఏం చేయాలండి? హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, శని గారికి తైలాభిషేకం చేయించండి, శివారాధన చెయ్యండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి. మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకుని ఆ నామానికి మీరు చక్కగా పారాయణ చెయ్యండి. జీవితంలో ఇప్పటి వరకు ఏమన్నా కోల్పోయారు అంటే అవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. వ్యయస్థానంలో ఉన్నటువంటి శనిగారు ఒక పట్టుదలని ఇస్తారు, ఒక పట్టుదలతో కూడి ఉంటారు. ఆ పట్టుదలని మీరు కృషిగా మార్చుకోండి. ఎంత పట్టుదల పెట్టుకున్నారో దాన్ని కృషి చెయ్యండి. అద్భుతమైన విజయాలు మీ సొంతం. ఇంతకన్నా ఎక్కువ చెప్పనవసరం లేదు. కృషి చెయ్యండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెతగా కృషి చేసుకుంటూ వెళ్ళండి. మీకు అనేక విధాల అండదండగా ఉండేవారు మీ పక్కన ఉంటారు. అనేక విధాలుగా లబ్ధి పొందడానికి మీరు ఎదుటివారి యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ముఖ్యంగా మిత్రులు బాగా సహాయం చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింతగా శోభాయమానంగా ఉండండి. శుభం. వృషభ రాశి వారికి అనేక రకాలుగా బాగుంది అని మనము చాలా నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. వీరికి వ్యయస్థానం బాగుంది, ద్వితీయం బాగుంది, చతుర్థం బాగుంది, షష్టం బాగుంది. ఇంకేమి కావాలండి? ఇన్ని రకాల గ్రహాలు బాగున్నాయి అంటున్నప్పుడు అన్ని రకాలుగాను వీరికి ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, మాట మన్నన పెరుగుతోంది, వివాహాది శుభకార్యాలు దగ్గరవుతున్నాయి, భార్యాభర్తల అనుబంధం ఉంది, రాజకీయంగా కూడా చక్కటి లబ్ధి కలుగుతోంది, పెట్టుబడులు పెడితే రాణిస్తున్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల నుంచి కూడా మీరు కొన్ని నేర్చుకోగలుగుతున్నారు. ఏ విధంగా చూసినా బానే ఉన్నప్పుడు మీరు ఇంకెక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. అన్ని విధాలుగా 2 పెద్ద గ్రహాలు ఇటు లాభస్థానంలోనూ ఇటు ద్వితీయ స్థానంలోనూ కూర్చున్నాయి అంటే, సంచరిస్తున్నాయి అంటే ఇక చెప్పవలసినటువంటి పని లేదు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా లాభిస్తాయి, మరింతగా మీ జీవితం శోభిస్తుంది. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి అద్భుత ఫలితాలు అన్నీ కాదు, చాలా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో శనిగారు చాలా బాగున్నారు. ఇక సప్తమ స్థానంలో చంద్రుడు చాలా బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉండడంతో మీకు ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు అంత ఎక్కువ లేవు అన్నా కూడా మీకు సరిపోతోంది. అంటే ఎప్పుడుండే పరిస్థితులు అప్పుడు ఉంటున్నాయి కదా అని మీరే మీ తల్లిదండ్రుల్ని సమర్థించి మాట్లాడుకోగలుగుతారు. అనేక విధాలుగా వీరికి మనశ్శాంతి చేకూరుతోంది. వివాహాది శుభకార్యాలు బాగుంటున్నాయి, సంతానం వల్ల సంతృప్తి కలుగుతోంది. ఎన్నో విధాలుగా మీరు బాగున్నారు. గురుగ్రహ స్తోత్రాలు మరిన్నిసార్లు పారాయణ చేసుకోండి. మీ ఇంటి ఇలవెల్పుకి పూజ చెయ్యండి. మరింతగా శుభకరంగా శోభాయమానంగా వెలుగొందుతారు. శుభం. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము, రవి గారి సంచారము, బుధుని సంచారము, చంద్రుని యొక్క సంచారము, 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. ఈ వివాహాది శుభకార్యాల విషయంలో ఎక్కడ మీరు సర్ది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ బాగుంటాయి. అన్ని విధాలా బాగుండి, కుటుంబ నేపథ్యం బాగుండి, చక్కగా అమ్మాయి యొక్క గుణగుణాలు మీకు నచ్చి, రూప స్వభావాలు నచ్చి, అలాగే అబ్బాయి యొక్క రూప స్వభావాలు నచ్చి, గుణగణాలు నచ్చి, కుటుంబం యొక్క నేపథ్యం నచ్చి, అన్ని విధాలా నచ్చి చాలా ఉత్సాహంగా వివాహానికి ఒప్పుకుంటారు. వివాహం కుదిరేటటువంటి కాలం. దైవభక్తి
ఇంకా కొంచెం పెంపొందింపబడే కాలము. విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం వచ్చేటటువంటి కాలము. అలాగే ఏదైనా దైవ కార్యాలు చేసేటటువంటి కారణము. మాట తీరు చాలా బాగుండడము. శరీరానికి సంబంధించి ఏమైనా ఎలర్జీ ఉన్నట్టయితే కొంచెం ఔషధ సేవ చేయండి. ఇదొకటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని గ్రహాలు అలా, కొన్ని గ్రహాలు ఇలా ఉన్నాయి, మనం కాదనట్లేదు. కానీ ఇప్పుడు రాశిలోకే ఒక 15 రోజుల్లోనే రాశిలోకి గురువు గారు రాబోతున్నారు. ఇది ఉచ్చస్థానం అవడం మరింత విశేషమవుతోంది. చెప్పినటువంటి పరిహారం చేసుకొని మరింతగా సంతృప్తిగా ఉండండి. శుభం. సింహరాశి వారికి అనుకూలమైన గురుగ్రహ సంచారము చాలా చాలా బాగుంది. రాశిలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. అలాగే తృతీయంలో బుధ కుజులు చాలా బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంది అంటే వీరికి సాధారణానికన్నా మించినటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పచ్చు. అయితే రాశిలో ఉన్న కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమంలో శనిగారు, ఇవి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. వీటికి గాను దుర్గా అమ్మవారి పూజ చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మీ మాట పరపతి పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి. అలాగే రుణభారాలు తగ్గుతాయి. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఒక్కసారి హోమం చేసుకున్నారంటే చాలా వరకు ఈ గ్రహాల యొక్క దోషాలన్నీ సంసిపోయి మీకు గురుబలం అధికంగా ఉంది కాబట్టి గురువు గారి యొక్క శుభ ఫలితాలన్నీ రాసుల మీద చూపిస్తున్నట్టుగా ప్రతి అంశం గురించి శుభకరమైనటువంటి మార్పులు వస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించండి. అలాగే ఒద్దికతో ఓర్పుతో ఉండడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, దూర ప్రాంత విషయాల్లో కానీ ఏ అంశాన్ని తీసుకున్నా జాగ్రత్తలతో కూడి ఉండాలి అని మరొకసారి గుర్తు చేస్తూ శుభం. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి షష్టగ్రహ సంచార రాహు చాలా చాలా లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ లబ్ధి మీకు ఇంకా ఇంకా కొనసాగుతూ ఇంకా సంతృప్తిని తీసుకురావాలి అంటే దుర్గమ్మ వారి పూజ చెయ్యండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకున్నాయి. అలాగే కొనుగోలు చేస్తారు విలువైన ఆభరణాలని, ఇది కూడా మీకు చాలా చాలా ఫలితాన్ని ఇస్తుంది. రాశిలోకి రాబోతున్నారు ఒక్క 15 రోజుల్లోనే గురువుగారు. ఎంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి అంటే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. పెట్టుబడులు బాగా స్థిరమవుతాయి. పెట్టిన పెట్టుబడికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దైవం మీకు అనుకూలించింది అనేటంత సంతృప్తికర పరిస్థితులు మీకు అన్ని విషయాలలోనూ ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే భార్యాభర్తల అన్యోన్యత పట్ల మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ అనేక విధాలుగా మీరు చేసేటటువంటి పూజ, పునస్కారము, యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ కూడా ఫలవంతం చెందాలి. కాబట్టి ఆ ఫలవంతం చెందడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే ఒకసారి హోమం చేయించుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము, చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి వీరికి. కాబట్టి ఊహించని విధంగా ధనలాభాలు కానీ, అలాగే ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం, పిత్రార్జితం, అలాగే శత్రు రోగ రుణస్థానానికి సంబంధించిన గ్రహము ఇక్కడ శనిగారు అవుతూ ఉండడంతో రుణాలు మీకు అతి సునాయాసంగా వసూలవుతాయి. కొత్త రుణాలు ఏమన్నా కావాలి అంటే మీరు తెచ్చుకోగలుగుతారు. మీరేమన్నా అప్పులున్నా తీర్చివేయగలుగుతారు. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. పెట్టుబడులు పెట్టగలుగుతారు. రకరకాల ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. నూతన వస్త్రాలని కొనుగోలు చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల యొక్క ఆప్యాయత, ఆదరణలని మీరు ఇంకా ఇంకా పెంపొందించుకోగలుగుతారు. మీరు వారికి ప్రేమను అందిస్తారు, వారు మీకు ప్రేమభావంతో ఉంటారు, స్నేహభావంతో ఉంటారు. బంధాలు ఇంకా ఇంకా బలపడతాయి.
ఇవన్నీ కూడా మీ ఆత్మ సంతృప్తికి కారణమవుతాయి. ఇలా ఎన్నో విధాలుగా బాగుంది, అనేక విధాలుగా బాగుంది. తులారాశికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్న విధముగానే లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి, మరింతగా బాగుంటారు, శోభిస్తారు. శుభం. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో చంద్ర సంచారం బాగుంది, అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో రవి గారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంది, మంచి ఫలితాలే వస్తాయి. వీటికి గాను ఉద్యోగ జీవితం బాగుంది, అలాగే ఆదాయ మార్గాలు బాగున్నాయి, చక్కటి లాభాల బాటలో ఉన్నారు, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది, మనోబలం పెరుగుతోంది. ఇక స్నేహితులు చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, అపవాదులు ఎదుర్కొనే రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్టయితే కొద్దిగా నష్టం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, ఓర్పు కలిగి ఉండాలి. ఇలా అనేక విధాలుగాను మీరు ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దైవానుగ్రహం మన మీద సంపూర్తిగా ఉండాలి అంటే నవగ్రహాల హోమం ఒక్కసారి చేసుకోవడం చాలా చాలా మంచిది. అనేక రకాలుగా ఫలితాలు మీకు అనుకూలమవుతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి స్థితులు. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో రవి బాగున్నారు, ఏకాదశంలో బుధ కుజులు బాగున్నారు. 6 గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైతే చాలా చాలా బాగుందో మీకు అనేక విధాలుగా ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతమైన ఫలితాలు, అలాగే వ్యాపారాలు బాగుంటాయి, భార్యాభర్తలు బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల రీత్యా బాగుంటుంది. అన్ని విధాలుగాను మీకు అనుకూలతలు ఉన్నాయి, చాలా చాలా బాగుంటోంది. కాబట్టి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంకా ఇంకా భవిష్యత్తులో ఉన్నతిలోకి వెళ్తారు మీరు. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నట్లయితే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవ అవసరం పడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్యూటర్స్, అలాగే ఈ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి ఉద్యోగస్తుల వాళ్ళందరికీ కూడా, వ్యాపారస్తులు అవనివ్వండి, ఉద్యోగస్తులు అవనివ్వండి, విద్యార్థులు అవనివ్వండి, ఎవరికైనా సరే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, రాశిలో ఉన్నటువంటి చంద్రుడి సంచారము, ఈ 3 కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అయితే మీ కృషి ఎంత ఉందో అంత మేరకు మీకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మిమ్మల్ని ప్రశంసించేవారు ఉంటారు, జీవిత భాగస్వామి కూడా బాగా అర్థం చేసుకొని మసులుతారు. దూర ప్రాంత ప్రయాణాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి కొంచెం లాభాల దిశలోకి వెళ్ళేటట్టుగా ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మరి ఇంకా ఏమన్నా మీరు అనుకోని విధంగా భూములు అమ్మాల్సి వస్తోంది, ఇల్లు అమ్మాలి, లేదా ఇంకేదైనా స్థలాలు అమ్మాలి, పొలాలు అమ్మాలి, ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే నవగ్రహ స్తోత్ర పారాయణలు రోజు ఒక 11 సార్లు చేసుకోవడం ప్రారంభించండి. ఇన్నిసార్లు చేసుకుని అప్పుడు మీరు ఆ పనుల మీద ముందరికి వెళ్ళండి. చక్కటి ఇబ్బంది లేని విధంగా మీకు మీ కృషి చాలా సునాయాసమయ్యి సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి తెలియచేయగలను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి వారికి అనుకోని విధంగా గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది ఇప్పటి వరకు. మరి ఇక ముందు కూడా అలాగే ఉంటుందా, ఇవాళ కూడా అలాగే ఉంటుందా అంటే గురుబలం బాగుంది కాబట్టి బాగుంటుంది అనే చెప్తాం. అయితే రాశిలో రాహు ఉన్నారు, సప్తమ స్థానంలో కేతు ఉన్నారు, శుక్రాచార్యులు ఉన్నారు, అష్టమ స్థానంలో రవి గారు ఉన్నారు, నవమ స్థానంలో బుధ కుజులు ఉన్నారు, ద్వితీయ స్థానంలో ఇక్కడ శని గారి సంచారము, వ్యయస్థానంలో చంద్రుని యొక్క సంచారము, ఇవన్నీ కూడా అన్నీ కూడా మీకు బాధ కలిగించేవే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలండి? గురుబలం చాలా బాగుంది కాబట్టి మీరు ఏమి చేసినా మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు వచ్చేస్తాయి. కాబట్టి నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి.
అన్ని విధాలా మీకు అనుకూలం అవుతుంది. అన్ని విధాలుగా మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాల ఆదాయం బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది. అనుకూలతలు మీకు వస్తాయి. నమ్మకంతో భక్తితో పూజ చేసుకోండి, మంచి ఫలితాలు మీకు ఉన్నాయి. శుభం. మీనరాశి వారికి లాభస్థానంలో ఉన్న చంద్రుని యొక్క సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్న కేతువు గారి సంచారం బాగుంది. ఈ 2 గ్రహాల యొక్క సంచార విశేషాలు మాత్రమే వీరికి చాలా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని తెలియచెప్పాలి. మిగతా గ్రహాల యొక్క అననుకూలతని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. మనము ఎంత దైవభక్తి కలవారమైనా జరగబోతున్న నష్టాన్ని అంచనా వేయలేము, దాన్ని పూడ్చలేము. అసలు ఏ రకమైనటువంటి బాధ కలుగుతుందా, నష్టం కలుగుతుందా, లేక రోగం కలుగుతుందా, వ్యాధి కలుగుతుందా మనకి తెలియదు. ఇన్ని గ్రహాల యొక్క అననుకూలతలు ఉన్నప్పుడు తప్పనిసరిగా దైవ పూజ చెయ్యండి. ఇక్కడ ఒక లబ్ధి ఏమిటి అంటే 15 రోజుల్లోనే మారబోతున్నటువంటి గురువు గారి యొక్క పంచమ స్థాన రాశి సంచారము మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చివ్వబోతోంది. దానికి గాను బీజాలు ఇప్పుడు పడిపోతాయి. ఈసరికే వస్తాయి. ఈసరికే రాని వాళ్ళకి, ఇంకా మాకేం తెలియట్లేదండి అన్న వాళ్ళకి ఇప్పుడు పడతాయి. ఇప్పుడు ఆ సమయమే సరిగ్గా మీనరాశికి జరుగుతోంది. కాబట్టి మీరు దైవ భక్తిలో ఉండండి, దైవాన్ని ఉపాసించండి. అన్ని విధాల ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, మాతృవర్గం బాగుంటారు, స్థిర చిరాస్తులు బాగుంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అన్ని విధాలుగాను బాగుండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియచేస్తూ ఈ చెప్పినటువంటి పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. పంచమ స్థానంలోకి రాబోతున్నటువంటి గురువు గారు మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. అది ఇప్పటి నుంచే ప్రారంభం అవుతుంది. అందుకు గాను బీజాలు పడతాయి, అందుకు గాను ఇంచుమించుగా ఫలితాలు పడుతూ స్టార్ట్ అవుతూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.